హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఈ రోజైతే ఎన్నో పోస్ట్ పోన్స్ తర్వాత ఇంకా లాంగ్ టైం తర్వాత అయితే హరిహర వీరమల్లు మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా ఈ మూవీకి అయితే రిలీజ్ కాకముందు అయితే చాలా హైప్ అంటే చాలా తక్కువగా అయితే ఉంది. పెద్దగా హైప్ అయితే ఏమీ లేదు. ఇంకా ఈ మూవీ మీద ఏదైనా హైప్ ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు వల్లే. ఇంకా హీరో కావడంతో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే ఎక్కువగా అయితే ఈ మూవీకి అయితే హైప్ అయితే ఇచ్చిండ్రు. ఇంకా ఈ మూవీ అయితే ఎలా ఉంది అంటే అంత లాంగ్ టైం తర్వాత అంత బడ్జెట్ పెట్టిన తర్వాత ఈ మూవీ అయితే ఏ రేంజ్లో వచ్చింది అవుట్పుట్ కానీ ఇంకా మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ చూస్తుంటే వెంటనే అయితే ఈ వీడియోకి లైక్ చేసి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా హరిహర వీరమల్లు మూవీ విషయానికి వస్తే మూవీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అంటే మూవీ అయితే సూపర్ అని అయితే చెప్పలేము, పర్వాలేదు, చూడొచ్చు. మరి వన్ టైం వాచబుల్ మూవీ ఇదైతే మాత్రం. అంటే ఈ మూవీకి అయితే మాత్రం పెద్ద ఎక్స్పెక్టేషన్ అయితే ఏం పెట్టుకొని అయితే చూడలేదు. జస్ట్ నార్మల్గా చూస్తే మూవీ బాగానే ఉంది అనిపిస్తుంది. మరి ఎక్స్పెక్టేషన్ ఎక్కువగానే పెట్టుకొని చూస్తే ఈ మూవీ అయితే అంతకైతే ఏమనిపించదు. నేనైతే ఆ ఎక్స్పెక్టేషన్ అయితే ఈ మూవీ చూడకముందు అయితే అంత ఎక్స్పెక్టేషన్ అయితే ఏమీ లేవు ఈ మూవీ మీద. అందుకనే ఏమో ఈ మూవీ అయితే నాకు పర్వాలేదు అనిపించింది మూవీ అయితే. ఇంకా ఫస్ట్గా అయితే ఇంకా హరిహర వీరమల్లు మూవీలో ప్లస్ పాయింట్స్ అలాగే ఇంకా మైనస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్గా అయితే ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఫస్ట్ హాఫ్లో వచ్చాయి, ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే సూపర్ అనేది చెప్పొచ్చు. ఇంకా అలాగే పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ సీన్ కూడా అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఫస్ట్ టీజర్ అలాగే ఇంకా గ్లిమ్స్ ఇంకా ట్రైలర్లో చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా మైనస్ అవుద్ది అనుకున్నా. కాకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఈ మూవీలో చాలా తక్కువ, అంటే లో సీన్లో కూడా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ అయితే చేసింది. ఇంకా ఈ మూవీకి అయితే కరెక్ట్గా అయితే వర్కౌట్ చేసింది కూడా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోరే. కీరవాణి గారు అయితే ఈ మూవీకి అయితే 100% అయితే న్యాయం చేసిండ్రు. ఈ మూవీకి అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కాకపోతే సాంగ్స్లో అయితే కొంచెం డల్గా అనిపించినా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది బీజిఎం అయితే మాత్రం. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ సీన్స్ కానీ అలాగే ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా అలాగే డైలాగ్స్ చెప్పే సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించాయి. ఇంకా అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ అంతా కూడా అయితే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంకా ఆ స్టార్టింగ్ అయితే ఇంకా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. అసలు ఆ టైటిల్ కార్డు పడేదాకా అయితే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. ఇంకా స్టార్టింగ్ అయితే మాత్రం ఇంకా ఆ తర్వాత కొంచెం స్లో అయినా కానీ మళ్ళీ ఇంటర్వెల్లో అయితే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ అయితే. ఇంకా నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఇంకా ఈ మూవీ సెకండ్ హాఫ్ నుంచి అయితే మూవీ అయితే ఎటో వెళ్ళిపోతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బెటర్గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ నుంచి అయితే మూవీ అయితే చాలా అంటే చాలా ఘోరంగా అయితే ఉంటుంది. ఇంకా ముఖ్యంగా క్లైమాక్స్, ఇంకా అదేం క్లైమాక్స్ కూడా అయితే అర్థం కాలేదు. చాలా ఘోరంగా ఉంటుంది క్లైమాక్స్ అయితే. అస్సలు అంటే అసలు బాగుండదు క్లైమాక్స్ అయితే మాత్రం. ఇంకా అంతేకాకుండా ఇంకా దీనికన్నా ఇంకా మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే విఎఫ్ఎక్స్ సీన్స్. ఇంకా విఎఫ్ఎక్స్ సీన్స్ ఎంత ఘోరంగా ఉంటాయంటే చాలా దగ్గరైతే ఈజీగా అయితే అర్థమైపోద్ది ఇది విఎఫ్ఎక్స్ సీన్స్ అలాగే ఇంకా గ్రీన్ స్క్రీన్తో అయితే తీసిండ్రని. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఫేస్ అయితే ఉంటుంది, అసలు ఏం అర్థమే కాదు. ఎందుకంటే ఆ ఫేస్ ఎలా ఉంటుందంటే ఒక బాడీకి ఇంకొక ఫేస్ పెడితే ఎలా ఉంటుందో సేమ్ అలాగుంటుంది. అదైతే ఇంకా చెత్తగా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా క్లైమాక్స్లో వచ్చే విఎఫ్ఎక్స్ సీన్స్ కానీ ఇంకా మూవీలో ఉన్న విఎఫ్ఎక్స్ సీన్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఘోరంగా అనిపిస్తాయి. ఇంకా ఎక్కువగా అయితే ఇదైతే చాలా దెబ్బ కొడుతుంది ఈ మూవీకి అయితే మాత్రం. ఇంకా వీటి తర్వాత అయితే సాంగ్స్ అంటే పెద్దగా అయితే ఏమీ లేవు. ఏదో 1-2 సాంగ్స్ మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తాయి. మిగిలిన సాంగ్స్ అయితే ఏం అంతగా అయితే బాగా అనిపించలేదు. ఇంకా రీసెంట్ టైంలో చూసుకుంటే సాంగ్స్ హిట్ అయిన మూవీస్ అనేది పక్కా అయితే హిట్ అయ్యాయి. ఇంకా సాంగ్స్ పెద్దగా వైరల్ అయితే కాలేదు ఈ మూవీ నుంచి ఒక్కటి కూడా అయితే మాత్రం. ఇవి ఈ మూవీలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ అయితే మాత్రం. ఇంకా ఈ నెగిటివ్ పాయింట్స్ పాజిటివ్ పాయింట్స్ కూడా అయితే డామినేషన్ చేసే రేంజ్లో అయితే ఉన్నాయి. ఇంకా ఈ మూవీని కానీ మీరు కానీ ముందే కానీ చూసుంటే ఇంకా ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది మూవీ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.